శ్యామా, ఏంటా కన్నీళ్ళు? చట్నీ కారంగా ఉందమ్మా. కారం కాదత్తయ్య గారు, మమకారం. కారం అయితే నోరు మంట పుట్టి కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. మమకారం అయితే మనసు చెమ్మకిల్లి కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. బాగా చెప్పావు శ్యామా. ఓరి నాయనో, వీళ్ళ సెంటిమెంట్ని భరించటం నా వల్ల కాదు. ఏదో చిన్న యాక్సిడెంట్ అయ్యి తలకి చిన్న దెబ్బ తగిలితే చాలా ఓవర్ యాక్షన్ చేశారు, భరించాను. టాబ్లెట్ రియాక్షన్ ఇచ్చిన దానికి ఇంత చేస్తున్నారు, ఇంకా భరించటం నా వల్ల కాదు. ఛా! ఈ నర్స్ ఒకటి డబ్బులు తీసుకుంది కానీ పని జరగలేదు. దీంతో మాట్లాడేదేంటి? ఛా! హలో, ఏంటి కట్ చేసినా కూడా మళ్ళీ ఫోన్ చేస్తావేంటి? మీతో మాట్లాడాలి. నేను బిజీగా ఉన్నాను. ఉద్యోగం పోయి నేను చాలా ఖాళీగా ఉన్నాను మేడం. మీరు డబ్బులు ఇస్తాననేసరికి ఆశపడి మీరు చెప్పినట్టు చేశాను. దానివల్ల నా ఉద్యోగం పోయింది మేడం. వేరే హాస్పిటల్లో కూడా ఉద్యోగం రాకుండా చేస్తున్నారు మా డాక్టర్ గారు. అయితే నన్నేం చేయమంటావు? 1,00,000 రూపాయలు ఇవ్వండి. 1,00,000? ఆల్రెడీ డబ్బులు ఇచ్చాను కదా. ఇచ్చారు, కానీ నా ఉద్యోగం పోయింది కదా. ఉద్యోగం వచ్చే వరకు నేను బతకాలి కదా. అందుకే 1,00,000 రూపాయలు ఇవ్వండి. ఇవ్వను. ఆల్రెడీ నీకు ఇచ్చిన డబ్బులే దండగా. నేను అనుకున్న పని కూడా జరగలేదు. మళ్ళీ నేనెందుకు ఇస్తాను నీకు? నేనేమన్నా పిచ్చిదన్నా? ఇవ్వను. ఇవ్వరా? ఇవ్వనుగాక ఇవ్వను. నీకు దిక్కున్న చోటు చెప్పుకోపో. లిఫ్ట్ చేయట్లేదేంటి? ఏంటే ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయవేంటి? హలో హలో మేడం, నేను ఆదిత్య గుప్తా గారి మేనేజర్ మాట్లాడుతున్నాను మేడం. మేనేజర్ గారు చెప్పండి. మా రూపారాణి ఇంతవరకు ఆదిత్య బాబు గురించి అడుగుతూ ఉంది. సార్ బిజీగా ఉన్నారండి. మీరు భలే సరదా మనిషి అండి. నేనడిగింది ఎలా ఉన్నారు అని. బిజీగా ఉన్నారా ఖాళీగా ఉన్నారా అని కాదు. మా సార్కేంటండి, అపర కోటీశ్వరుడు. బ్రేక్ఫాస్ట్ ఒక స్టేట్ లో చేసి లంచ్కి ఇంకో స్టేట్కు వెళ్ళి డిన్నర్కి వేరే కంట్రీకైనా వెళ్ళగలరు. అందుకే కదా మేం మీతో సంబంధం కలుపుకుంది. ఏంటి నాతోనా? చిచి, మీతో కాదండి, మీ ఆదిత్య గారితో. ఇంతకీ ఏం చెప్పడానికి ఫోన్ చేశారు? మా సార్ కొద్దిగా బిజీగా ఉన్నారండి. బిజీ షెడ్యూల్. ఇప్పుడు పెళ్లి చూపులకి మీ ఊరి దాకా రావడం కుదరదు. అందుకే సిటీలోనే అరేంజ్ చేయమన్నారు. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. మీరు ఆ ఏర్పాట్లు చేసుకుని ఎక్కడ అరేంజ్ చేశారో నాకు ఇన్ఫార్మ్ చేయండి. అదేంటండి ఇప్పటికిప్పుడు సిటీలో అంటే ఎలా? చెప్పాను కదండి,
సార్ బిజీ పర్సన్ అని. అవన్నీ పూర్తయ్యేసరికి ఓ 6 నెలలో సంవత్సరమో పడుతుంది. అప్పుడు పెట్టుకుందామంటే నేను సార్కి అలాగే ఇన్ఫార్మ్ చేస్తాను, మీ ఇష్టం. అమ్మో 6 నెలలు సంవత్సరమునా? వద్దొద్దు, ఇప్పుడే పెట్టుకోవాలి. లేకపోతే బంగారం లాంటి సంబంధం మిస్ అయిపోతుంది. లేదు మేనేజర్ గారు, ఆదిత్య గారు అంత బిజీగా ఉన్నప్పుడు ఇక్కడి దాకా రప్పించడం దేనికి? ఆయన్ని ఇబ్బంది పెడతానా? మేం సిటీలోనే అరేంజ్ చేస్తానులేండి. ఎక్కడ అరేంజ్ చేసామనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ. ఏంటి మమ్మీ ఫోన్లో ఎవరు? అరేంజ్ చేస్తాను అది ఇది అంటున్నా. కొంప తీసి నా చేత ఎక్కడైనా పాటల ప్రోగ్రాం పెట్టిస్తున్నావా ఏంటి? ప్రోగ్రాం కాదు రూపా, ఆ గుప్తా ఆడియోస్ వాళ్ళు పెళ్లి చూపులకి ఇక్కడికి రావటం కుదరదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఆదిత్యతో నా పెళ్లి క్యాన్సిల్ అయినట్టేనా? పిచ్చిదానా, నేనుండగా అలా ఎలా జరగనిస్తానే? ఆదిత్య బిజీగా ఉన్నాడట, చాలా ప్రాజెక్ట్స్ కి సైన్ చేశాడట. పెళ్లి చూపులు హైదరాబాద్ లోనే అరేంజ్ చేయమంటున్నారు. హైదరాబాద్ లోనా? హైదరాబాద్ లో ఎక్కడ అరేంజ్ చేస్తావు మమ్మీ? ఇది వరకంటే ఆ వర్మ ఫ్యామిలీతో మనకి అటాచ్మెంట్ ఉండేది. ఇప్పుడు ఆయనకి మన గురించి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనల్ని గడప కూడా తొక్కనివ్వరు. ఎలా మమ్మీ? భలే గుర్తు చేసావు రూపా. ఈ పెళ్లి చూపులు ఆ వర్మ ఇంట్లోనే పెట్టేస్తాను. అలాంటి వాళ్ల అండ మనకి ఉంది అని తెలిస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది. ఎలా కుదురుతుంది మమ్మీ? ఇంత జరిగాక ఆ వర్మ గారు ఒప్పుకోరు కదా. రూపా, ఈ సంబంధం కుదిరితే మన లైఫే చేంజ్ అవుతుంది. ఈ అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. ఆ వర్మ ఒప్పుకోకపోతే ఏంటి, వసంత వైపు నుంచి నరుక్కొస్తాను. ఎలాగైనా నీ పెళ్లిని ఆ గుప్తా ఆడియోస్ చైర్మన్ ఆదిత్యతోనే జరిపిస్తాను. ఆగు. అయ్య బాబాయ్, ఇదొచ్చిందేంటి? ఎందుకొచ్చావు? ఏం చేయడానికి వచ్చావు? నీ వల్ల, నువ్వు చేసిన తప్పు వల్ల ఓ నిండు ప్రాణం పోయే తెలుసా? సారీ అండి. ఏంటి సారీ? సారీ చెప్తే చేసిన తప్పు ఉప్పైపోతుందా? నాన్న అఖిల్, ఏంటి నాన్న? ఎందుకు ఆ అమ్మాయిని అలా అరుస్తున్నావు? ఏం చేసింది తను? ఏం చేసిందా? క్లినిక్ లో శ్యామకి రాంగ్ మెడిసిన్ ఇచ్చిన నర్సు ఈ అమ్మాయి మమ్మీ. అవునా? ఏంటమ్మా ఇది? ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు, నర్సులే ఇలా చేస్తే ఎలా? సారీ మేడం, చిన్న పొరపాటు జరిగి. కొన్ని పొరపాట్లు చిన్నవే కావచ్చమ్మా, కానీ వాటి ఫలితాలు చాలా పెద్దగా ఉంటాయి. ఏం పోయినా తిరిగి సంపాదించుకోగలం, కానీ ప్రాణం పోతే సంపాదించుకోలేం కదా. అలా ప్రాణాల్ని కాపాడాల్సిన మీరు ఇలా ప్రాణం మీదకి తీసుకొస్తే ఎలాగమ్మా? అది 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 ఏంటి మామయ్య గారు ఇంకా తనతో మాట్లాడతారు? మనకి ఇంత ద్రోహం చేసిన వాళ్ళతో ఇంకా మాట్లాడి. ఏయ్, ఎందుకొచ్చావు ఇక్కడికి? ఎందుకొచ్చావు? అవుట్, గెట్ అవుట్. ఆగండి మేడం, గెట్ అవుట్ అని అలా నెట్టేయకండి మేడం. నేనొచ్చింది మీకోసమే.
కోసమా? అవును, మీకోసమే వచ్చాను. మా వదిన కోసం నువ్వెందుకొచ్చావు? మీ వదిన గారికి తెలుసు ఎందుకొచ్చాను. ఏయ్, నాకేం తెలుసు? నువ్వెందుకు వచ్చావో నాకేం తెలుసు. వెళ్ళు, బయటికెళ్ళు. ఆగోదిన, నీకోసం వచ్చాను అని ఆ అమ్మాయి ఉంటుంది. నువ్వేమో ఆ అమ్మాయిని ఇలా బయటికి నెట్టేస్తున్నావు. ఎందుకొచ్చిందో తనని చెప్పని వదిన, చెప్పనివ్వు. చెప్పమ్మా, ఎందుకొచ్చావు? మా కోడలి కోసం ఎందుకొచ్చావు? చెప్తాను, ఎందుకొచ్చానో చెప్తాను. మీ కోడలి కోసం నేను ఎందుకొచ్చానో చెప్తాను. నా డీల్ ఓకే అంటే దీని గురించి వాళ్ళకి చెప్పను, లేకపోతే డీటెయిల్డ్గా చెప్పేస్తాను. ఓకే. ఏంటా టాబ్లెట్? ఇది 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 నిన్న మా క్లినిక్ వచ్చినప్పుడు ఈ టాబ్లెట్లు మీ కోడలు గారు మర్చిపోయి వచ్చారు. ఇది ఇద్దామని వచ్చాను. ఇదిగోండి మేడం. ఏం టాబ్లెట్స్ వదిన అవి? ఇవి ఇవి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అఖిల్. నిన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు కొంచెం నీరసంగా అనిపించింది. టాబ్లెట్ వేసుకొని ఈ స్ట్రిప్ అక్కడే మర్చిపోయాను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళి మా వీధి చివరన నిలబడం, నేను వస్తాను. ఓకే. నేను చేసిన చిన్న పొరపాటు వల్ల మీరందరూ చాలా టెన్షన్ పడ్డారు. దయచేసి నన్ను క్షమించండి. కన్నయ్య, నీ దయ వల్ల నాకు 2 గండాలు గడిచాయి. ఈ 2 గండాలకు మించిన అసలు గండం అలాగే ఉండిపోయింది. ఆ లెటర్ని ఆ రోజు అఖిల్ బాబు చదివి ఉంటే ఆ గండం కూడా తీరిపోయి ఉండేది. కానీ చదవలేదు. అఖిల్ బాబుకి నా పాటకు సంబంధించిన నిజం చెప్పేంత వరకు నా పరిస్థితి దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లా ఉంది కన్నయ్య. త్వరగా ఈ విషయం అఖిల్ బాబుకి తెలిసేలా ఆశీర్వదించు కన్నయ్య. ఇదేంటి, అక్క అంత టెన్షన్గా వెళ్తోంది? ఎక్కడికై ఉంటుంది? కార్ కూడా తీసుకువెళ్లకుండా నడిచి వెళ్తుందేంటి? పక్క వీధిలో షాప్కి వెళ్లాలన్నా కార్లో వెళ్లే అక్క ఇలా నడిచి వెళుతుందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం.
నర్సుని కలవడానిక వచ్చింది. ఈవిడితో ఏం పని అక్కకి? థ్యాంక్ యూ మేడం. ఇదేంటి నర్సుకి డబ్బులు ఇచ్చింది? చూడు, నా వల్ల నీ ఉద్యోగం పోయింది అని జాలిపడి నువ్వు అడిగినంత డబ్బు ఇస్తున్నాను, అంతే తప్ప నీకు భయపడివ్వట్లేదు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినపడట్లేదే. నువ్వు అడిగినంత ఇచ్చాను కదా అని ఇలా రెగ్యులర్గా బ్లాక్మెయిల్ చేయాలని చూసావో నా సంగతి నీకు తెలీదు. అక్కేంటి నర్సుని బెదిరిస్తున్నట్టుంది? అలా బ్లాక్మెయిలింగ్ ప్రోగ్రాంలు పెట్టావే అనుకో, నేను నీకు ఊహించని ప్రోగ్రాం పెడతాను. నేను తలుచుకుంటే నిన్ను 2 చోట్లకి పంపించగలను. కాళ్ళు చేతులు విరక్కొట్టించి పేషెంట్గా హాస్పిటల్కి పంపించగలను. లేనిపోని కేసులు బనాయించి జైలుకి పంపించగలను. ఇంకెప్పుడు ఇలాంటి బ్లాక్మెయిలింగ్ ప్రోగ్రాంలు పెట్టుకోకు. వెళ్ళ. ఓకే మేడం. సారీ మేడం. ఇంకిది చచ్చిన నా జోలికి రాదు. ఏంటక్క అలా షాక్ అయ్యారు? మీ వెనక నేను వస్తాను అని చెప్పి మీరు ఊహించలేదు కదా? సరే గాని ఆ నర్సుకి డబ్బులు ఇచ్చావేంటక్క? ఏదో టాబ్లెట్ ఇచ్చి నాకు రియాక్షన్ వచ్చేలా చేసిన ఆ నర్సుకి మీరు డబ్బులు ఇవ్వడం ఏంటక్క? చెప్పక్క, ఎందుకు డబ్బులు ఇచ్చా? చెప్పను. ఆ సీక్రెట్ ఏంటో నీకు చెప్పను. ఎందుకు చెప్పవు? ఎందుకు చెప్పాలి? నీ సీక్రెట్స్ నువ్వు నాకు చెప్పావా? నువ్వు చెప్పనప్పుడు నేనెందుకు చెప్తాను? నా సీక్రెట్స్ ఏంటక్క? నీ సీక్రెట్స్ ఏంటా? చెప్తాను. వంశవృక్ష పూజ రోజు అక్కడ ఏదో జరిగింది. శ్యామ గొంతులో నుంచి వస్తున్న పాట రూపారాణి గొంతులో నుంచి బయటికి వెళ్లకుండా ఉండడం కోసం ఈ కేబుల్ ని పీకి నేనే ఆ పాట నాపాను. ఆ సీక్రెట్ నువ్వు నాకు చెప్పావా? లేదుగా. నీకు గురువమ్మ వాళ్ళకి మావయ్య గారికి మధ్య ఏదో జరుగుతోంది. ఆ సీక్రెట్ నువ్వు నాకు చెప్పావా? లేదుగా. మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళిన నీకు యాక్సిడెంట్ జరగడం వెనుక ఏదో జరిగింది. ఆ సీక్రెట్ నువ్వు నాకు చెప్పావా? లేదుగా. నువ్వు అన్ని సీక్రెట్లు దాచినప్పుడు నేను ఒకే ఒక్క సీక్రెట్ దాస్తే తప్పే ఉంది? ఆ సీక్రెట్లకు సంబంధించిన నిజాలు నువ్వు నాకు చెప్పేంత వరకు నీ చేత నిజం చెప్పించే నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకో. నిజం చెప్పించే ప్రయత్నమా? అలాగే ఉంటుంది. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు గురువమ్మకి మావయ్య గారికి మధ్య ఏదో జరుగుతుందని నాకు తెలుసు. అంటే నా చేత నిజం చెప్పించడం కోసమే అక్క నన్ను ఆ క్లినిక్కి తీసుకుని వెళ్ళిందన్నమాట. వీలైనంత తొందరగా ఆ నిజం అఖిల్ బాబుకి చెప్పేయాలి. ఆలస్యం అమృతం విషం అంటారు.
నేను చెప్పడం ఆలస్యమైతే నాకు చాలా పెద్ద నష్టం జరుగుతుంది. చెప్పేయాలి, వీలైనంత తొందరగా చెప్పేయాలి.